అంటున్నా, సత్త అంటున్నా, సావతో అంటున్నా, సత్తు అంటున్నా, వద్దు అంటున్నా, సత్తు అంటున్నా. నీ భర్తని చెప్తున్నా, నీ భార్యని చెప్తున్నానయ్యా, నీ మొగని చెప్తున్నానే. నీ పెళ్ళాన్ని చెప్తున్నానయ్యా. ఎవరన్నా కాదన్నారా? నువ్వు నేనే కొలుచుకున్నావు. ఇప్పుడు ఏం కొలుసుకుంటారు? కొడుకుతోడు ఆడవిల్ల పొలం ఉంటే బ్రతుకుతా, కాదు లేదంటే అద్దాలు పెట్టుకుని అమ్మ గుండు గుద్దుకొని చచ్చిపోతా. అమ్మది ముదిరిపోయిన గుండు, నీది లాత గుండు. అందుకే సెట్స్ ఆడుకుంటుందా? ఇక అట్లా కాదన్నా కానీ మా రెడ్డి బావ గుండ్రాల గుద్దుకొని సత్తనయ్యా. వాళ్ళకే గుండ్రాళ్ళకు హైదరాబాద్ వరకు పోతే ఎంత వాళ్ళ చూడమ్మా పోదు అయితే ఎక్కడన్నా వస్తావు, ఇక్కడన్నా వస్తాడు. ఇప్పుడే సచ్చి పీకుడు కాదే, చచ్చిపోతాను. సత్తనయ్యా సత్త. నా బంగారు మంచివి కాదే, ఏ బంతి అయినా కింద నా వరాల సంచివి కాదే, ఒక్క పడుతుందయ్యా సంచికి. నా అవుట్ ఆఫ్ చైన్ కదురా, తెగిపోతుంది. 4 ఒక్కలు అయితే తెలిసి నా బిస్కెట్ బిల్లు తెగిపోతుంది. వస్తాను నేనంటే సత్తాని నువ్వు అంటున్నావు. పింఛినా కొత్త వేళ్ళను వచ్చిన తర్వాత నాకెవరుండరు దేవి. భార్యకు భర్త, భర్తకు భార్య అంటారు. కొత్త వేళ నువ్వు ఇట్ట చనిపోయిన వెనుకో ఇన్ని రోజులు 6 నెలలు ఉపాసం ఉంటే దొరికినవు. నీ అంతటి అందం వల్ల నాకు దొరకాలంటే ఇక్కడ లింకులాడిన దొరకవు. అందుకని ఏ జన్మంలో మళ్ళా సచ్చి పుట్టాలే దొరకాలంటే అంతేకాని ఇవాళ ఈ రోజు నువ్వు సత్తన్న మాట మళ్ళా మాట వల్లకపో. అందుకే ఇంతమంది బలగం చూడంగా, ఇంతమంది పట్ల మీద ప్రజలు చూడంగా, లోకం మీద మంది చూసేటప్పుడు తన్న మాట నీ నోటకే నీ మాట వెళ్ళింది. మీ ఆడవల్లదే దారుడుకుండే, మగవల్లది కట్టుడుకుండే. వాళ్ళది గిట్టెక్కనయ్యా. ఆడవల్లది దారుడుకుండే కలది కట్టెట్ట, మగవల్లది కట్టుడుకుండే కిలది గిట్టెట్ట అంటున్నావు పిచ్చిదా. ఈ మగవాడని తోడు ఎవరి ఆడకట్టకన్నా లేకపోతే ఇక్కడికి బస్ స్టాండ్లకో లేకపోతే ఏ ఊరికన్నా పోయేస్తాను పోతతో పట్టుకోండి. వాళ్ళని ఆడకట్టుకు ఒకవేళ ఎవరు ఎల్లందనో మల్లన్ననో లొలి పెట్టుకుంటారు. ఈ పొయ్యేటి రాజన్న చూస్తాడు, అబ్బ పలానోళ్ళు 2 అన్నదమ్ములు లొల్లి పెట్టుకున్నారా. కానీ ఈ ముచ్చడం అంతా ఎవరితోనని చెప్పానని పలానా రాజన్న కనిపిస్తుంది. కానీ ఈ ముచ్చడం అంతా ఎవరితోనని చెప్తే కొంపలు 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 ఎక్కకపోతే అని ఎవరితో చెప్పని ముచ్చట ఇంటికి వచ్చి చేసుకున్న భార్యకు మనసులో పట్టగా మెల్లగా పండుకున్నదాన్ని చెప్తా లక్ష్మి. నువ్వు ఎవరితో అని చెప్పక పలనోళ్ళు వెళ్ళి పెట్టుకుని భయపడుకుంటని చెప్తాడు మొగోడు అనేటోడు చేసుకున్న భార్యకు. ఇక చేసుకున్న భార్య అంటదట, లేదండి నీ తోడు, నీ తమ్మి తోడు, నీ చట్టం తోడు, ఎవరితో చెప్పనండి అని అంటది. మొగడు చెప్పి వయసులకో బస్టర్లకో హోటళ్లకో అక్కడ చూస్తుంది. నా మొగడు చెప్పకు అన్నాడు కానీ చూడత్తుండా, చెప్పకు అన్నాడు కానీ ఏమన్నా కనత్తుండా. మొగడు లేదు చూస్తే నేను చెప్పా అంటది. ఎదురింటి చెక్కని లేపి చెప్పేదాకా మడుతున్న పట్టది రామా రామా. ఈ లచ్చక్కవి పక్క పెట్టి గుచ్చక్కవి చెప్తుంది, గుచ్చక్కబోయి పోషవ చెప్తుంది, పోషవ పోయి సీక పోషవ చెప్తారు, సీక పోషవ పోయి బట్టి పోషవ చెప్తారే మీ లేడీస్ నేడు. అందుకని మీ ఆడవాళ్ళది దారుడుకుంటే మగవాళ్ళది కట్టుడుకుంటే బామ. ఒకవేళ మగవాడు సత్తా అంటాడు, ఆడవాళ్ళు సత్తా అంటారు. ఆడవాళ్ళ నోట్లకేని మాటల్ని దానికి వస్తలకే ఆగబోరు. నీ తాగుబోతు ముందర నెంపర నేను బతికి బదులు సంవత్సరాలు వెళ్ళదీసే సత్తా అంటారు. పురుగులు డబ్బు పట్టలు పడతారు, మింగని మింగుతారు, ఆమెనే సత్తది దాకల కరిగి ఆమె బాగా గుక్కు అంటది. అక్కడికి మరి మీ మొగళ్ళు మా మొగలు నన్ను తప్పుతారు అనుకున్నావా? ఏం చేస్తారు? మా
మా మొగళ్ళు కూడా ఏమంటారు ఏమంటారు? నా భార్యతోని బాధ భరించే బదులు ఇక నేను దత్త అంటాడు ఇక నేను బతుక అంటాడు నేను కూడా దత్తను అంటాడు ఎట్ట అని పత్తి కొట్టే మందు లేకపోతే మక్క చేను కొట్టే మందు తీసుకుపోతాడు ఇంత ఇంటికి డబ్బు పట్టుకోని కాడిపోయి డబ్బు మూత మంచి చెప్తాడు డబ్బుల పడతాడు మింగుతా అంటాడు అక్కడిక్కడ చూస్తాడు 5 పుళ్ళు పాటలైన మింగుతాడు గాని పురుగులు మందు ముట్టడే బామా కాలుదేవి ఆడవల్లది కారుడు గుండె మగవల్లది కట్టుడుకుంటే ఒకవేళ నువ్వు సత్తన్న మాట మల్ల వరకపోకు ఒకవేళ నువ్వు వచ్చిన తరువాత నాకెవరున్నారమ్మా ఒక కొడుకు మనకున్నాడు మన కొడుకు సత్యశీల మహారాజు కొడుకు లగ్గమైంది కోడలు రమదే ఉన్నది కొడుకు కోడలు ఉండగా మనకేం బాధలే భర్త అంటే సత్త అంటున్నావు కొడుకుతోడ బిడ్డ కావాలంటున్నావు బిడ్డ లేకపోతే బ్రతకడు అంటున్నావు అప్పుడు ఆ రాజు కూడా గుండెలకు బిల్లు అన్నది గుండెలకు బిల్లు అనే తాలిగుండె తెల్లవన్నది నల్లగుండె వలిగి 4 బాధలు ఎత్తున్నాయి నా భార్య దాని పేరుక నేను ఉండేందుకు ఏదన్నా రాజ్యం పోయి తిరగరాని రాజ్యం తిరిగి మొక్కరాని మొక్కులు మొక్కి మునగరాని గుండెల మునిగి చెయ్యరాని పూజలు చేసి మన దేవుడు మెచ్చి వాళ్ళ ఓడి గట్టి పల దేవుడు మెచ్చి పల ఓడి గట్టి ఆ దేవుడు మెచ్చి సంతాన పొలం ఆడవిల్ల పొలం ఓడి గట్టి ఎనుక మరొకం లేకపోతే ఎక్కడనే వస్తాం అని సూర్యేంద్ర మహారాజు సుశీల రాణిని దోరుకొని అడవితో పట్టుకొని పోతారా అని అప్పుడు ఇళ్లలో బంగారు వేసి బండ్ల మీద పోసుకొని బయలుదేరి పోతున్నారే భారీగా భర్తలు బయలుదేరి పోతవాని బండ్లు కట్టుకొని నాగలోకం దేవలోకం అన్న పోయి ఎక్కడన్నా తిరిగి రాని రాజ్యం తిరిగి ఎక్కడన్నా రాజ్యం తిరిగి ఎక్కడన్నా పూజ చేసి ఒకవేళ ఆడవిల్ల పొలం దొరికితే కనుక మరి అడవితో పట్టుకొని పోతున్నారు భారీగా భర్తలు కొడుకు తోడ బిడ్డలు అన్న తల్లిని కావాలి లేకపోతే సత్యం సర్గం ముట్టే తల్లిని కావాలా అని అడవి కవలు పట్టుకొని అడవిళ్ళ గురించి వెళ్ళిపోతున్నారే ఓ లోకులాలో అడవిలో ఒక బావి
దేవుడు వచ్చి సంతానిస్తలేడు విత్తవలు పెట్టుకొని ఎప్పుడు పోతున్నారో కన్న తల్లి సుఖీలు రాని అయ్యా నేను సంతాన పరవాడు సంబరమనుకున్నానయ్యా హలో ఓ దేవుడు ఓ దేవుడు ఎర్రటి ఎండల్లా ఓ దేవుడా తుంబేడు పట్టు వారే ఉంటే నారాయణ వాళ్ళు పోతుంటే ఇక్కడికి దగ్గర ఎండల వేడికి పంటల దగ్గరకు ఎప్పుడు పోతున్నా తడపల మన్నం లేదు కంటికి నిద్ర లేదు హరి తమలు పట్టుకోని హరి బాధ పట్టుకోని ఎప్పుడు పోతున్నారో ఆ తల్లికి సుశీల రాని దేవికి మన దేవుడు వ్యక్తి మనం ఒరిగట్టలేదు సంతానం ఫలమే దొరకలేదు ఆడవిళ్ళ ఫలము దొరకలేదు అది పొయ్య తవ్వలోపట ఇక్కడికి దగ్గర ధరపూరి గంగ కనబడ్డట్టు వాళ్ళ కనబడ్డద ఆట అదో భార్య భర్తలు ఎప్పుడు పోతున్నారు భయ తవ్వలోపల గంగ కనబడ్డది గంగ లోపలికి పోయి తాను ఎయ్యాలనుకున్నారు భార్య భర్తలు గంగ ఒట్టుకు బండ ఆపుకున్నారు గంగ ఒట్టుకు బండ ఆపుకొని గంగ లోపల దిగి తాళ ఎత్తమాని రాజు సూర్యద్ర మహారాజు ఆడవిళ్ళ సుశీల రాని గంగ లోపల దిగిరు తాను చేసి గంగ లోపల దిగి తాను వేసి గంగ ఒడ్డుకెక్కి లెంకులు అడుగుతావని ఆ గంగ ఒడ్డు పంటి లెంకులు అడుగుతున్నారా ఎందుకు పాడబడ్డ గుడి ఎడన కనబడితే పూజలు ఎత్తం ఆడవిళ్ళ గురించి అని లెంకులు అడుగు వచ్చేవరకు గంగ ఒడ్డుకు పాడబడ్డ గుడికి ఒక్కటే కనబడ్డది ఆ గుడి దగ్గరికి రాని వచ్చిరు భార్య భర్తలు గుడి లోపల మొక్కున్నారు తన భార్య అన్నదాట అయ్యా గుడెనక గుడార వేసుకొని అన్నదానం చేయి నేను గుడి లోపట ఆడవిళ్ళ పొలం దొరికేదాకా నేను పూజలు ఎత్తనాని అప్పుడు భర్తకు చెప్పి గుడి లోపల మొక్కుండి బిడ్డ గురించి పూజలు ఎట్ట చేస్తున్నది తల్లి తినరాని సుశీల గాని దొరికితే పాడబడ్డ గుడి లోపల సంతాన ఫలం దొరకాలి సంతాన ఫలం దొరకకుంటే నా శిరసు తీసి యొక్క లింగానికి దిక్కుకొని మెరుడు తీసి లింగానికి నైవేద్యం అంట వెళ్తా రక్తం తీసి గుడి లోపల జాజు అంట రాస్తా సిరబర నా పొట్టగాలు కొట్టుకోని అగో సంగతి దేవుడు తీసి లింగానికి జంజిరాలంట వేస్తున్నా అని ఉన్నవయ్యా గల్లకంట గౌరీ మనోహర నీలకంట నిత్యానంద పులి చర్మాల గజ చర్మాల ధర అని పూజ చేస్తున్నది సుశీల రాణి పూజలు చేస్తున్నది శంకర అభయంకర ఓ దేవా నిన్నేమందు పరమాత్ముడను పనులు నీతో ఎవరందు
బస్సు వచ్చింది తల్లి శోకము తల్లి బాధలు ఎండి కొండ కైలాసానికి ఎప్పుడు మాయమాయనో ఏడు వంటి గడగా దేవుడే ఉన్నాడు ఏడు వంటి గడగా దేవుడే ఉన్నాడు ఎక్కడి మాయాలు ఎక్కడి బాధాలు ఎక్కడి ఇబ్బందులు తల్లి శోకము కల్లవరాలు కల్లవరాలు చూస్తున్నాడు లోకాల శంకరుడు ఎక్కడి మాయలున్నా ఎక్కడి పనులున్నా ఎక్కడి కన్నీరు ఉన్నది గొడ్డుది కన్నీర గోదది కన్నీర పాలివారి కన్నీర ఈ కన్నీరు ఇప్పుడే పరిపాలన చెయ్యాలన్నాడు లోకాల సంగమయ్య వారి చేతులు అంజన వేసి అది చేతుల అంజన వేసి మందులు మందులు మందులే నవద్దలున్నా మాయమ్మ చూర మందులే నవద్దలున్నా కట్టుకున్న కాలువేరు గుంటకున్న కూరవేరు కట్టున్న కథవేరు ఎవరిని కూడబట్టి నోడదన్ని ఎడుముద్దలు ఎల్లగట్టి వట్టవయ్య వాడి వల్ల కరికెళ్ళమ్మ చేతులు పట్టేనా ఏడేడు పట్నాలు లోకాలు భగవంతుడు పాలన చూసిండోయి ఎవరి శోకము అంటే ఇక్కడ కాదు అక్కడ కాదు సురసేన పట్ట మేడవాడు సూర్యగ్ర మహారాజు అతని భార్య సుశీలరాణి సుశీలరాణికి రాజ్యం లేక కాదు దేశము లేక కాదు బంగారం లేక కాదు పంట లేక కాదు ఉన్నమంట ఇల్లు లేక కాదు పన్నమంట మంచం లేక కాదు తినే బంగారు పల్లెములు తాగే బంగారు చెమ్ములుంది ఎక్కి చూడ ఎండి మేడలు దిగు చూడ బంగారు మేడలు లాలి మేడలు అక్కాయి మేడలు పండుకోరు చూడ పౌడంపు మేడలున్నాయి కన్నా తల్లి మనసు లోపల ఏమున్నది చూడుండ్రి తల్లులాల ఆడాది ఒక్కసారి రాకిట్ట పండుగట్టి నా కొడుకు రాకిడి కట్టేదందుకు నాకు బిడ్డ లేదమ్మా నా కొడుకు మంది మోకాలు చూస్తున్నాడు నా కొడుకు ఆడాదికి ఒక్కసారి రాకీడు కట్టేదందుకు నాకు బిడ్డ కావాలని మనసు అవలు పెట్టుకున్నది అదే కాకుండా కానీ సత్తే ఏడ్చేందుకు వాడి పిల్లలు కావాలంటారు బతుకుతే సాగతందుకు కొడుకులు కావాలంటారు ఆడి పిల్లలేంది సాగు సాగరాదు సొన్నాయి లేని రగ్గబడ రాదన్నది పెద్దలు అటువంటి కన్న తల్లి కన్న బిడ్డ గురించి మహాదండి తపస్సు పట్టింది ఆడి విన్న బలము ఉన్నదా లేకబాయనాని కళ్ళలో కాలసంగమయ్యారు చేతులు అంజనమే సూచన గడియ లోపల తల్లికి ఒక్కగా ఒక్క బిడ్డ ఒక బలము గల్ల పట్టది అమ్మా ఒక్కగా ఒక్క బిడ్డ బలము గల్ల పడ్డది కానీ కన్న తల్లికి ఒక్కగా ఒక్క బిడ్డ పుట్టినాక 7 గడియల తల్లి ప్రాణం కన్నం వల్ల పడుతుంది అపలేని బిడ్డలకు ఆపద ఎక్కువ అంటారు అమరాల అపలేని బిడ్డలకు ఆపద ఎక్కువ బాపులేని బిడ్డలకు బాధలు ఎక్కువ అంటారు తల్లి లేని ప్రేమ ఆ తల్లి అటువంటి కన్న బిడ్డ ఏ చెట్టుకి ఎడుతుందో ఏ గుట్టకి ఎడుతుందో ఏ గుండుకి ఎడుతుందో ఏ బండకి ఎడుతుందో బిడ్డ నీకు ఎందుకే బిడ్డ బలం ఎందుకే బిడ్డ నీ కొడుకు ఉన్నాడు నీ కోడలు ఉన్నది వద్దుపోయే బిడ్డ అని చెప్పి వత్తరాని సంగమయ్య ముందుకు 3 అడుగులు వేసిండో శంకరుడు ఏమనుకున్నాడు ఈ ప్రకారంగా వద్ద శంకరా కైలాసం వస్తానంటది ఒక్క బలం ఇచ్చే కాడ 4 పొలాలు అడుగుచ్చి ఇక్కడ అంటే శంకరుడు పొట్టు వాడు పిరికడు బండారు ఈసిండు భగవంతుడు ఒళ్ళు మీద కొట్టుకున్నాడు దెబ్బకు గొంగడి పుట్టింది నెత్తికి రూమాలు పుట్టింది 100కి మందలప్ప గుట్ట మంద పుట్టినాది
ఆపదుంటే బిడ్డలు చెప్పుకోవాలంటారే 10 మంది లోపల కానీ సింగారమే ఒంటిగా బిడ్డలు ఇండి శృంగారమే నా తోటి చెప్పవా నారామయ్యగా హర హర మహాదేవ శంభో శంకర మీకు ఏర్పాటు కాని గదిని ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓ ఎవడాల రాజన్న సోమవారం నాడు కోడి గుడ్డ ఆయనమా ఎమ్మెల్యే రాజన్న కోడిగుడ్డు తింటావా కొట్టేదా ఎవడాల రాజన్న కోడి గుడ్డ తింటారట వారి ఎవడాల గుళ్ళల్లో పోతాం పోతాం ఎంతో ఆనందం ఓలే గుండోల మునిగి